దీక్షా దివస్ 2009 నవంబర్ 7న కేసీఆర్ తలపెట్టినటువంటి దీక్షా దివస్ కరీంనగర్లో ఆ దీక్షా దివస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత పోలీసు వారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించాడు. ఆ తర్వాత నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణ కారణజన్మగా కేసీఆర్ చేతులకు ఎక్కారు. ఆ దీక్షా దివస్ ను కూడా స్వయంగా మన మహబూబాద్ ప్రాంతవాసి బానత్ రవికుమార్ నాయక్ కూడా స్వయంగా దీక్షా దివస్ లో పాల్గొని ఈ ప్రాంత ప్రజలను కూడా బలోపేతం చేసి ఉద్యమంలో పాల్గొనే విధంగా తన వంతుగా కృషి చేశాడు. తెలంగాణ ఉద్యమకారుడు బానత్ రవినాయక్ గారితో మాట్లాడారు. రవినాయక్ చెప్పండి, ఆ రోజు మీరు స్వయంగా దీక్షా దివస్ లో పాల్గొన్నారు, కేసీఆర్ వెంట ఉన్నారు. ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటి, ఎలా ఉన్నాయి ఆ రోజు? మొదటగా మబ్బాద్ న్యూస్ వారికి, మీ యజమాన్యానికి అందరికీ దీక్షా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్నో ఏళ్ళ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం నవాబుకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నాడు స్వయం ప్రతిపత్తి దేశం ఇది. తెలంగాణ ప్రాంతం అనేది ఒక దేశం, ఒక రాష్ట్రం కాదు. స్వతంత్రంగా పోరాటం చేసి స్వతంత్రంగా సాధించుకునే క్రమంలో భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. భారతదేశానికి పోరాటం, స్వతంత్ర పోరాటం వేరు, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ పోరాటం వేరు. రజాకార్లకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. కాబట్టి అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు ఈ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న, ఈ దేశంగా ఉన్న ఈ ప్రాంతానికి వివిధ దేశాలలో రాయబార కార్యాలయాలు కూడా ఉండే. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ప్రపంచ దేశాల వాళ్ళు వస్తే ఇప్పుడు కూడా అందులోనే ఉంటారు, ప్రపంచ దేశాల వాళ్ళు వచ్చినప్పుడు. కాబట్టి ఈ ప్రాంతం స్వయం ప్రతిపత్తి గల దేశంగా ఉన్న ప్రాంతాన్ని 1948లో భారతదేశంలో ఒక రాష్ట్రంగా విలీనం చేసుకొని హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని, అదే ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా టంగుటూరి ప్రకాశం వాళ్ళకు సపరేటు ముఖ్యమంత్రి ఉండే ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా 1952 నుంచి 6 వరకు వాళ్ళు ఉన్నారు. కానీ ఇది 48 నుంచి 56 వరకు ఇక్కడ బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, ఉస్మాన్ అలీ ఖాన్ గవర్నర్గా ఉన్నారు. ఇక్కడ స్వయంగా రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలని కుట్ర చేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆ రోజు నుంచి వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతాన్ని వెనుక పడ్డ ప్రాంతం కాదు, వెనుక పడే ప్రాంతం అని 69 మూమెంట్లో కూడా ఆ రోజు బలవంతంగా రాష్ట్రాన్ని కలిపేటప్పుడు ఉద్యమాలు చేసిండ్రు. 69లో కూడా ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణాలు అర్పించారు. అయినా కూడా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ఆ రోజు మర్రి చెన్నారెడ్డి కూడా తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ దగ్గర పెట్టడంతో తెలంగాణ ప్రజాసమితి పేరుతోని 11 మంది ఎంపీలు గెలిచిన వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, తెలంగాణను మోసం చేయడం అది పెద్ద కుట్రగా మిగిలింది. ఆ రోజు నుంచి తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రాంత విద్యార్థులు, విద్యావంతులు ఈ ప్రాంతం ఎప్పుడు విముక్తి కావాలి, ఎప్పుడు సపరేట్ రాష్ట్రం కావాలి అని జయశంకర్ లాంటి వాళ్ళు, బియాల జనార్దన్ రావు లాంటి వాళ్ళు, కాళోజీ నారాయణ లాంటి వాళ్ళ మతిలో ఎప్పుడో ఇదవుతుంటే మహానుభావుడు కేసీఆర్ లాంటి ఒక గొప్ప ఆయుధం వాళ్ళకు దొరికింది తెలంగాణ ఉద్యమానికి. 2000 సంవత్సరంలో అనేక మంతనాలు, అనేక సమీక్షలు, అనేక డిబేట్లు జరిగిన తర్వాత అనంతరం కేసీఆర్ గారు 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టి ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఇవాళ ఆ రోజు నుంచి 2001 నుంచి 2004 వరకు ఒక దశ, 2000 చంద్రబాబు నాయుడు ఉన్నాడు అప్పుడు, 2004 నుంచి 2008 వరకు 9 వరకు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఇది రెండో దశ. మూడో దశ 2009 నుంచి 2014, ఇది మూడో దశ. ఈ దశల వారీగా ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించాలనో 2001 నుంచి 9 వరకు ప్రజలందరినూ ఈ మోటివేషన్ చేయడం, వాళ్ళందరినూ చైతన్యవంతులు చేయడం, తెలంగాణ ప్రాంతం ఏ విధంగా వెనుకబడ్డది, అది ఏర్పడితే ఎంత లాభాలు ఉంటాయి అనేది ప్రజలను చైతన్య జాగృతి చేయడంలో నిమగ్నమై 2009వ సంవత్సరం నవంబర్ 29న నేను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇవాళ సిద్దిపేట, తెలంగాణకు పురిటి పోసిన సిద్దిపేట దగ్గర
ఇవాళ అక్కడ దీక్ష కూర్చోవాలని ఆ రోజు పుచ్చుకొని మినీ తెలంగాణ భవన్ కరీంనగర్లో అక్కడి నుంచి బయలుదేరే క్రమంలో నంగునూరు చౌరస్తా, కరీంనగర్ చౌరస్తా దగ్గర సిద్దిపేట పోయే రోడ్డున ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, సమైక్యవాద ప్రభుత్వం కేసీఆర్ గారిని అరెస్టు చేసి మరి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఖమ్మం ఉంది కావచ్చు, అక్కడ పోతే వాళ్ళు ఉద్యమాలు చేయరని అనుకొని వారి యొక్క నీచ బుద్ధితో తెలంగాణ వ్యతిరేక భావజాలంతో తీసుకొని పోయి అక్కడ జైల్లో వేయంగానే ఆ రోజు మన ప్రాంతంలో కూడా అనేక మంది విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా శ్రీకాంతాచారి కూడా అదే రోజు నిప్పంటించుకోవడం, అదే రోజు ఇక్కడ బుక్య ప్రవీణ్ నాయక్ ఊరేసుకొని చనిపోవడం అనేక సంఘటనలు జరిగిన కేసీఆర్ దీక్ష కూర్చోవడంతోనే తెలంగాణ సమాజం, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదులు ఆ కులాలకు మతాలకు అతీతంగా చిన్న చంటి పోరోడ్ నుంచి పండు ముసలోని వరకు కుల మత భేదాలు ఏం లేకుండా అందరు రోడ్ల మీదకి రావడం, ఆ ప్రజా పోరాటం ద్వారా కేసీఆర్ దీక్ష ద్వారా డిసెంబర్ 9వ తారీఖున చిదంబరం గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ రోజు తెలంగాణ ప్రకటన చేస్తున్నామని అన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర పాలకులు కుట్ర చేసి ఒకటే రోజులో ఏదో రాజీనామా చేసి మళ్ళీ దాని ప్రకటన వెనుక తీసుకునే విధంగా మరి అందరు సంప్రదింపుల తర్వాత తీస్తున్నామని శ్రీకృష్ణ కమిటీలు నియమించడం, శ్రీకృష్ణ కమిటీ నియమించిన తర్వాత మళ్ళీ కొంత కాలయాపన చేయడం, మళ్ళీ అనంతరం అని ఇక్కడ ఉన్న పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ అన్ని కులాల దగ్గర, అన్ని మతాల దగ్గర, వివిధ రాజకీయ పార్టీల దగ్గర వెళ్ళి కనీసం ఆందోళన చూసైనా మనం నేర్చుకుందాం. ఇన్ని సంవత్సరాల పోరాటాన్ని ఒక్క రోజులో వాళ్ళు రాజీనామా ద్వారా, డ్రామా ద్వారా వెనక్కు తగ్గేటట్టు కుట్ర చేస్తున్నారు. అది మనం ఎందుకు చేయకూడదని ఆ రోజు ఉన్న అన్ని పార్టీల దగ్గరకు వెళ్ళి ఒక జేఏసీ ఏర్పాటు చేసి అన్ని విద్యార్థి జేఏసీలు కానీ, రాజకీయ జేఏసీలు కానీ అట్లా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యే వరకు, వారి మెడలు వంచే వరకు, ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే వరకు పోరాటం చేసి కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి ఇవాళ ఆయన ప్రాణం పెట్టి అనేక మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగంతో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలు ఇంత కష్టపడ్డ కేసీఆర్కు ఒక్కసారి ముఖ్యమంత్రి ఇద్దాం, 2 సార్లు ఇద్దాం అని ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు. ఒకసారి ఏమైనా మార్పు కోరి మళ్ళీ ఇంకోసారి కల్పించడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం రేపు 29వ తారీఖున ఇవాళ కేసీఆర్ దీక్షతోనే ఆ ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఆ గుర్తు చేసుకుంటూ ఆనాటి కష్టాలు, ఆనాటి నష్టాలు, ఆనాటి అవమానాలు, ఆనాటి ఇబ్బందులు, ఆనాటి నిర్బంధాలు, ఆనాటి అవహేళనలు, ఆనాటి సమైక్యవాదుల కింద పనిచేసిన ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, వేరే ప్రాంతం వాళ్ళు కావచ్చు, ఆ రోజు పోలీస్ అధికారులు కావచ్చు, చేసిన ఇబ్బందులు అన్నీ ఒకసారి నెమరేసుకుందాం. మన పార్టీ ఏ కోణంలో పుట్టింది, ఎక్కడ పురిడు పోసుకున్నది, ఏ విధంగా సాధించినాం అని తెలియజేసుకోవడమే దీక్షా దివాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో, జిల్లా పార్టీ కార్యాలయాల్లో బ్రహ్మాండంగా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అనంతరం పార్టీ కార్యాలయంలో వేలాది మంది మొదటి నుంచి కష్టపడ్డ ఉద్యమకారులను, పార్టీ సీనియర్ నాయకులను అందరిని పిలిపించుకొని గతంలో జరిగిన నష్టం ఏంది, గతంలో ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా లక్ష్యాన్ని మనం ఛేదించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి అల్లుడు హరీష్ రావు గారు కావచ్చు, కొడుకు కేటీఆర్ గారు కావచ్చు, కల్వకుంట్ల కవితక్క గారు కావచ్చు, వాళ్ళు కూడా జాగృతి పేరుతో వాళ్ళు కూడా జైలుకు పోయారు. వాళ్ళు అనేక మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు అందరూ కూడా కష్టపడ్డారు. వారితో పాటు ఈ ప్రాంతం, మహబూబాబాద్ ప్రాంతం అందులో చాలా ముఖ్యమైనది. ఇవాళ సమైక్యవాదులు మేకవన్య పులి వేషంలో మరి చిరంజీవి లాంటోడు వస్తే ఇక్కడ ప్రజలు మాయ మాటలు చెప్దామంటే ఈ ప్రాంత గిరిజన యువకులు ఆయన మీద కోడిగుడ్లేసి ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్లలో 6-7 పోలీస్ స్టేషన్లో కాళ్ళు పైన కట్టి ఏలాడదీసి పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ కొట్టినా కూడా వెనకలే ఆయనను ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి పారిపోయేటట్టు చేసిండ్రు. అయినా కూడా దాని అనంతరం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే కొందరు తీసుకొని వచ్చినా ఏం చేసినా జగన్ పేరుతోని ఇక్కడ మీకు అన్ని ఆహా ఊహు అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో అట్లా అంచివేసే ఏది పరామర్శ పేరుతో అనేక విధాలుగా ఇక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేసినా జగన్ ఘటన దేశంలో కానీ ప్రపంచంలో మరుపురాని ఘటన. వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగింది. ఇదే టీఆర్ఎస్ పార్టీ పెద్దన్న పాత్రగా కొన్ని వచ్చే సంఘాలతోని
జేఏసీలతో కలుపుకొని ఆ మూమెంట్ చేస్తే ఆ ఒక్కొక్క ఘటనలు ఒక్కొక్కళ్ళని చేతుల మీద ఎత్తుకొని ఆ గాయాలు అవుతుంటే బుల్లెట్లు తగులుతుంటే ఒక సైడ్ రాయితోనే రవ్వుకుంటూ ఆ గాయాలైన వాళ్ళని చేతులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఈ మన హాస్పిటళ్లలో తీసుకుపోవడం ఇలాంటి చూస్తే అన్ని ఘటనలు ఒక్కొక్కళ్ళు చనిపోతా అంటే మా వెనక తిరిగే అబ్బాయి నాగరాజు కావచ్చు, ఇక్కడ బాలాజీ కావచ్చు, అనేక ట్రైన్ కింద ఒకళ్ళు కరెంటు పట్టుకొని ఒకళ్ళు చనిపోతే అవి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి, వాళ్ళు మా వెనక తిరిగిన పరిస్థితి ఒక్కొక్కటి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఓ 7-8 మంది అమరులు అయితే వాళ్ళు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని 10 లక్షల ఆర్థిక సాయం చేస్తూ ఇంట్లో ఒక ఉద్యోగాన్ని కూడా ఇచ్చింది. కానీ కష్టపడ్డ ఉద్యమకారులు కొందరు ఉన్నారు, వాళ్ళు కొంచెం నష్టపోయి ఉన్నారు. వాళ్ళను గతంలో ఇంకోసారి ప్రభుత్వం వస్తే ఆదుకోవాలనే కాన్సెప్ట్లో ఉండే, కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కూడా ఇవాళ ఉద్యమకారులకు 250 గజాలు స్థలం ఇంటి స్థలం ఇస్తామని అన్నారు, పెన్షన్ ఇస్తామని అన్నారు. మరి ఇవాళ వాళ్ళు ఇవ్వకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ మీదైనా ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలి, పోరాటం చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ కూడా మేనిఫెస్టోలో పెట్టి తప్పకుండా వచ్చేసరికి పెట్టేటట్టు మూమెంట్ చేయాలనేది ఉద్యమకారుల యొక్క నిర్ణయం. ఉద్యమకారుల దగ్గరుండి అసలు తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నియామం కోసం జరిగింది. ఈ 10 ఏళ్ల కాలంలో రవికుమార్ గారి దగ్గర చూస్తున్నారు. అసలు ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగాలు కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, న్యాయం జరిగిందంట భావిస్తున్నారా? ఈ ప్రాంత నిధులు నియామకాలు ఈ 3 కాన్సెప్టుతోనే ఉద్యమం జరిగింది మాట వాస్తవం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిధులు తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు పెట్టారు. ఆంధ్రకు పోయి అయితే ఖర్చు పెట్టలే కదా, పక్క రాష్ట్రాలు ఖర్చు పెట్టలే కదా, అది సక్సెస్ అయినాం. నియామకాలు దాదాపుగా 1,70,000 ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చి రాగానే మొన్న 50,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేయి, అవి నోటిఫికేషన్ టీఆర్ఎస్ ఇచ్చిందే. కాబట్టి నియామకాలు కూడా కొన్ని జరిగినాయి. ఇంకోటి నీళ్లు ఎక్కడో సముద్రం పాలవుతున్నాయి వాటరు, దాన్ని తీసుకొని వచ్చి బీడు పడ్డ తొండలు గుడ్లు పెట్టలేని భూములకు 3 కార్ల పంటలు పండిస్తున్నారు. ఇక్కడనే మన తిరుమలగిరి చూద్దాం, ఇక్కడ మౌబాద్ చూద్దాం, డోర్నాకల్ ఏరియా, సూర్యాపేట ఏరియా ఎప్పుడైనా పంటలు పండేటా? కనీసం తాగునీటికి ఎంత ఇబ్బంది పడేది. కాబట్టి మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలు ఇవన్నీ కూడా నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు ఇవే కదా మనకు కావాల్సింది. కాబట్టి ఈ ప్రాంతానికే చెందినవి కాకుండా ఇప్పటి ప్రభుత్వం ఈ విధంగా కనబడడం లేదు. ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే అత్యధిక స్పీడ్లో వెళ్ళిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వెనుకపడే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రజలు కూడా బాధపడుతున్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ వస్తే బాగుండని అనుకుంటున్నారు. కాకుండా కేసీఆర్ కొంచెం పాత కార్యకర్తలను, ఆయన రాష్ట్రం డెవలప్ అయ్యే క్రమంలో కొంచెం పాత కార్యకర్తలు, పాత ఉద్యమకారులను కొంచెం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక రాబోయే కాలంలో అట్లా జరగదు. తప్పకుండా కేసీఆర్ గారికి కూడా గుర్తిస్తారు, తప్పకుండా చేస్తారనే ఇది మన ఉద్యమకారులు కూడా అనుకుంటున్నారు. ఉద్యమకారుల దగ్గర చూశారు. ఇక్కడ దగ్గర మన మానకోట మట్టిరాలకు ఎంతో చరిత్ర, ఎంతో మంది ఆ ఉద్యమంలో కూడా వారు బుల్లెట్ను గుండెలు వేసుకున్నారు, ఎంతో మంది వికలాంగులయ్యారు, వారి సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారు, ఎంతో మంది నిరక్షరాస్యులు. వారందరికీ ప్రాంతవాసులు నిజంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ న్యాయం చేసిందని భావిస్తున్నారా? అంటే తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు సరే ఏం ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం, ప్రాణాలు పోయి తీసుకురాలేం. కాకుండా వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చింది, 10 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఇంకోటి ఈ గాయాల పాలైన వాళ్ళకు, దీంట్లో మన మౌబాద్ ఘటనలో గాయాల పాలైన వాళ్ళకు ఒక్కొక్కరికి 5 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇంకా ఏమైనా కాంట్రాక్ట్ బేసిక్లో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఉండే. మళ్ళీ ఉద్యమకారులకు కూడా జైలు కేసుల పాలైన వాళ్ళు కూడా కల్పించేది ఉండే. ఆ కోణంలో ప్రభుత్వం కొంచెం కొత్త రాష్ట్రం కదా, అభివృద్ధిలో స్పీడ్ అనే క్రమంలో వీళ్ళని కూడా నెక్స్ట్ చూద్దాం మనోళ్ళే కదా అనే క్రమంలో కొంచెం ఆగింది. దాని మీద ఉద్యమకారులు కూడా కొంచెం నిరాశ చెందినారు. ఆ క్రమమే ఈ ఫలితాలు. కాబట్టి ఇలాంటి ఫలితాలు వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు ఆగం ఉన్నది, అంత అడివేడి ఉంది. కాబట్టి ఇది ఉద్యమకారులు ఆత్మవిమర్శ చేసుకుంటారు. పార్టీ కూడా మనం గుర్తించలేదు, వాళ్ళని గుర్తించని ఉంటివి అని వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కూడా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులపై ఎన్నో కేసులు నమోదు చేశారు. ఇవన్నీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని కొట్టివేసినట్టేనా ఇప్పటివరకు? అంటే కొన్ని నార్మల్ కేసులు, ఇవి స్టేషన్ బెయిలబుల్ కేసులు, కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ తక్కువ ఉన్న కేసులు కొట్టేసిండ్రు. కొన్ని కేసులు ఉన్నాయి, ఇంకా రైల్వే కేసులు కొన్ని ఉన్నాయి, ఇంకా బాగా క్రిమినల్ వాళ్ళు బాగా సెక్షన్లు పెంచి ఉన్నాయి. కొన్ని టీఆర్ఎస్ పార్టీ తీసేసింది. కొన్ని కూడా మొన్న ప్రభుత్వం ఏదో చెప్పింది కానీ అది ఇంకా ఆచరణలో ఏం రాలేదు.
మొత్తం ఉద్యమకారులందరూ తన జీవితం మొత్తాన్ని తెలంగాణ ఉద్యమంలోనే వాళ్ళ జీవితం మొత్తం గడిపారు. అలాంటి వాటిలో రవికుమార్ నాయక్ వంటి వాళ్ళు కూడా కొంతమంది అన్యాయం జరిగింది, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని కూడా కొంతమంది అంటున్నారు. నిజమేనా? ఇందులో నిజం ఉందంటారా? అంటే వాస్తవంగా నేను నా జీవితంలో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 5th, 6th, 7th, 8th క్లాసులలో అరే భారతదేశ చరిత్ర చదివి నిజాం రజాకార్లది ఇవి చదివినాక ఆ రోజుల్లో మనం ఎందుకు పాల్గొనలేదు, ఆ అదృష్టం మనకెందుకు కలవలేదు, అప్పుడు ఎందుకు పుట్టలేదు అని అనుకున్నాం మేము. కానీ చిన్నగా తెలంగాణ ఉద్యమం 2001లో ఎప్పుడు స్టార్ట్ అయిందో, మేము ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఎప్పుడు వచ్చినామో అప్పుడు స్టార్ట్ అయిందో, మాకు ఒక సువర్ణ అవకాశం అని భావించి, ఇది అదృష్టం అని భావించి తెలంగాణ ఉద్యమంలో అంతా కష్టపడ్డ జయశంకర్ సారు, తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కావాలని జయశంకర్ సారు అంతా కొట్లాడి లాస్ట్ తెలంగాణ చూడకుండా చనిపోయారు. కానీ మేము తెలంగాణ రాష్ట్రం కోసం దేవుని దయ, తెలంగాణ ప్రజల దయ, కేసీఆర్ గారి దయ, ఆశీర్వాదం ఇవాళ తెలంగాణ వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. ఆ ఫలితాన్ని కూడా కళ్ళారా చూసినాం కాబట్టి మా జీవితంలో దానికంటే మాకు హ్యాపీనెస్ ఏమి ఉండదు. కాకుంటే మేము ఉద్యమాలు చేసినప్పుడు ఆ రోజు టీడీపీలలో ఉండి, ఆ రోజు కాంగ్రెస్లో ఉండి, ఆ రోజు ప్రజారాజ్యంలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాళ్ళు వచ్చి ఇవాళ పదవులు అనుభవించే క్రమంలో వాళ్లకు రాజకీయ పదవులు సీనియర్లు, వాళ్ళు రాజకీయంగా సీనియర్లు, ఏజీలో సీనియర్లు. కానీ టీఆర్ఎస్ పార్టీలో మేము సీనియర్లం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సైనికులం మేము. వారు సైనికాధిపతి ఉంటే మేము సైనికులం, కార్యకర్తలం మేము. కాబట్టి మాకు చెందలేదు, అనుకున్నది చెందలేదనే బాధ ఉంటుంది, 100% ఉంటుంది. బయట ఆ రోజులలో మాకు అవహేళన చేసిన వాళ్ళు, ఆ రోజు మాకు అవమానపరిచిన వాళ్ళు, ఆ రోజు కాంగ్రెస్ టీడీపీ ప్రజారాజ్యంలో ఉండి ఆంధ్ర మోచేతి నీళ్ళు తాగి మా మీద కేసులు పెట్టించిన వాళ్ళు, కేసీఆర్ నాయకత్వం కింద పనిచేసి ఉద్యమంలో పనిచేస్తే మా మీద కేసులు పెట్టించిన వాళ్ళు, మరి ఇవాళ వచ్చి టీఆర్ఎస్లో మా మీదనే మళ్ళీ పెత్తనం చేసి మాకు ఇబ్బంది పెడితే మాకు ఇబ్బందే ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. అది పార్టీ కూడా గ్రహించాలి కదా, తండ్రి లాంటి పాత్ర కదా కేసీఆర్ గారిది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు గ్రహిస్తారని అనుకుంటున్నాం. ఇట్లా చాలామంది కార్యకర్తలు వాస్తవంగా చెప్తున్నా, పార్టీ ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను నమ్ముకొని ఉన్నారు. ఇవాళ ఏది ఏమైనా కేసీఆర్ను ఒక్క మాట చెప్పొద్దు, ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ సాధించిన పితామహుడు, ఆయన చెప్పంటే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఈ విషయం పార్టీ గ్రహించాలి. ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం చెప్పకపోయినా, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చెప్పినా, కానీ వీళ్ళకే చేయలే. ఇంత కష్టపడ్డోళ్ళు ఇంత పోరాటం చేస్తే, వాళ్ళ పార్టీకి ఎగ్నెస్ట్గా పోరాటం చేస్తే వీళ్ళకే చేయలే టీఆర్ఎస్ పార్టీ, వేరే వాళ్ళకి ఏం చేస్తుందనే కామన్ మ్యాన్ వ్యవస్థ ప్రజలలో ఉంది. కాబట్టి వాళ్ళని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. పార్టీ ఆ దిశగా గ్రహించి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. స్వయంగా మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బానోత్ రవికుమార్ నాయక్ కూడా న్యాయం జరగలేదు, ఫస్ట్ మీ ఉద్యమకారుడికి న్యాయం చేయండి, ఆ తర్వాత ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీనిపైన జిల్లా నాయకత్వం కావచ్చు, అటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మీకేమైనా హామీ ఇచ్చింది ఇప్పటివరకు? మాకేవలో కాంగ్రెస్ లీడర్లు చెప్తేనో వీళ్ళు చెప్తే హామీ ఇవ్వాలని కాదు. మేము టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో, అధిష్టానం నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి మాకు వాళ్ళ హామీలతోనో వేరే పార్టీ ఎవడో చెప్తే మా దాంట్లో గుర్తిస్తారు అనేది కాదు. మాకు తప్పకుండా గుర్తింపు వస్తుంది. మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఇవాళ కొందరు మా దాంట్లో కూడా కొందరు ఉంటారు, ఇవాళ వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, పోయినసారి టికెట్లు ఇవ్వకుంటే ఉండేటోళ్ళ, టికెట్లు ఇచ్చినా కూడా వేరే పార్టీలో ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అట్లా కాదు. టీఆర్ఎస్ పార్టీ బతికున్న రోజులు ఈ పార్టీలోనే ఉంటాం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం, కేటీఆర్ గారి మార్గదర్శనంలోనే పనిచేస్తాం. టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఇక్కడ కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చినా, ఉద్యమకారులుగా మమ్మల్ని గుర్తించి ఇచ్చిన, సీనియర్ లెవెల్ అయిన టీఆర్ఎస్ పార్టీలో మాకంటే ఎవరైనా సీనియర్లు ఉంటే వాళ్ళని గుర్తించి ఇచ్చిన, మేము తప్పకుండా ఈ పార్టీ ఈ మహబూబాద్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేయడానికి, కేసీఆర్ గారికి కానుక ఇవ్వడానికి ఈ ప్రాంత ఉద్యమకారులు, ప్రజలు, గిరిజనులు, యువకులు అందరూ సబండ వర్గాలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏ పార్టీ ఏదో ఆరోపణ చేస్తే పార్టీ స్పందించవలసిన అవసరం లేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, ఉద్యమకారులకు అన్యాయం చేసింది తప్పించి మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ఉద్యమకారులను గుర్తించి ఎవరున్నారు 33 జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కూడా అధికారంలోకి వచ్చింది. మీరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యమకారులందరూ ఎప్పుడైనా కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయంటారా? ఉద్యమకారులుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 250 గజాలు ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు.
జిల్లా హెడ్ క్వార్టర్ కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ ఇస్తామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. అది వాళ్ళు ఫస్ట్ నెరవేర్చుకోవాలి. అది నెరవేర్చుకోకుంటే ఇదే ఉద్యమకారులు మళ్ళీ వాళ్ళను పతనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆల్రెడీ ఆ దిశగా ఉద్యమకారులు పునరాలోచించుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు సంవత్సరం గడిచింది. ఉద్యమకారులకు నీకేం ఖర్చు అయింది? గవర్నమెంట్ ల్యాండ్ లక్షలాది ఎకరాలు ఉన్నాయి. ఉద్యమకారులకు పిలిచి ఇల్లును పెన్షన్ను ఇవి ఇస్తే తప్పేముంది? నువ్వు పెట్టినావు కదా మేనిఫెస్టోలో, ఎందుకు ఇస్తలేవు? ఫస్ట్ నీది నువ్వు చూసుకో. వేరే పార్టీని చెప్పే ముందు నీది నువ్వు చూసుకో ఫస్ట్. చూడకుంటే నువ్వు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అధికారం రావాలనే దీక్షా దివస్ను మళ్ళీ పూనుకున్నారు. అంతకు తప్పించి వీళ్ళు ఉద్యమకారులకు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం న్యాయం చేయదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీన్ని ఎలా ఏమంటారు దీనిపైన మీరు? టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఉద్యమకారులను తెలంగాణ అంటే తెలంగాణ మీద ఎవరికైనా సోయి ఉంది, హక్కు ఉంది, మమకారం ఉందంటే టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కానీ వేరే పార్టీలకు ఉంటుంది. వాళ్లకు జాతీయ ఎజెండా. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఎజెండా, తెలంగాణ ప్రజల ఎజెండా. కానీ వాళ్లకు అన్ని రాష్ట్రాలు వాళ్ళది సమ్మిళితం, అంతా ఉమ్మడి ఎజెండా వాళ్ళు. కానీ తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎజెండా తెలంగాణ ప్రాంతమే. ఇదే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమకారుల పార్టీ. దీన్ని గుర్తించారు. అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెడితే గుర్తించారు అనేది ఏంది కాన్సెప్ట్? కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే ఈ ఉద్యమకారులు కదా. వాళ్ళు గట్టిగా అడగకపోవచ్చు, కానీ ప్రజలు చూస్తే వాళ్ళని చూసి ఓటేస్తారు, వాళ్ళని విలువ ఇస్తారు. ప్రజలు విలువ ఇస్తుండ్రు. వాళ్ళు శివుడు కారిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు లాగులు పలిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చినిగిన బట్టలు వేసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పులు లేని వాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళని చూసే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమించారు. వాళ్ళని చూసే 14లో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కు పట్టం కట్టిండ్రు వారి నాయకత్వంలోనే. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకత్వంలో కాదు. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను తప్పకుండా గుర్తిస్తుంది. ఆ దిశగా పార్టీ కూడా ఎక్కడ ఏమైనా లోటుపాట్లు జరిగినా ఏమనేది కూడా సమీక్షించుకుంటుంది. ఇప్పుడు చివరికి చెప్పండి, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గతంలో మీకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, అందరికీ పూర్తిగా మీరు మీ జీవితాన్ని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వారిని ఏమని కోరుకుంటున్నారు? అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఉద్యమకారులలో అన్యాయం జరిగిన విషయంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మీ జీవితం ఇచ్చినటువంటి పార్టీని ఏం కోరుకుంటున్నారు? చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. సాధించిన తర్వాత అభివృద్ధి చేయాలి, తర్వాత మన కుటుంబ సభ్యులే కదా, తర్వాత చూద్దామనే క్రమంలో ఈ 3వ అధికారంలో వస్తే ఉద్యమకారులను చూసేవాళ్ళు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, మేము అధికారంలో వస్తే ఉద్యమకారులను 250 గజాలు ఇళ్ల స్థలం ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని అన్నారు. కాబట్టి ఆ మాటను వాళ్ళు నిలదొక్కొని ఎడల టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో మేము బాజాప్తా పోరాడతాం అధికార పార్టీ మీద. ఈ పార్టీ యొక్క బండారం ఎండగడతాం. తప్పకుండా ప్రజలలో చైతన్యవంతం చేసి అదే ఉద్యమకారులు గతంలో 14లో 18లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిర్రో ఈ రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా శాసనసభ, లోక్సభ, సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ బుద్ధి చెప్పవలసి వస్తుంది.